అందరికీ శుభోదయం. మనము ఈ రోజు చెప్పుకునే పాఠం పేరు ఏంటన్నా చెట్లు. ఏంటిది? చెట్లు. చెట్లు అంటే అందరికి తెలుసు కదా, మన చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి, అవునా కాదు? అంటే మన ఇంటి చుట్టూ కూడా ఏం చేస్తుంటారు మీరు, మీ పెరట్లో కూడా చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకుంటారు. మొక్కలు వేరు చెట్లు వేరు కదా నాన్న. అంటే చిన్న చిన్న మొక్కలను కూడా మీరు నాటుతూ ఉంటారు. ఆ విధంగా మరి చెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, మనకి చెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి మరి చూడండి. మనకి ఎక్కువ చెట్లు ఉంటే ఏమవుతుంది నాన్న, మనకు వర్షపాతం అనేది, అంటే వర్షాలు ఎక్కువ పడడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు చెట్లు అధికంగా ఉంటే ఏమవుతుంది, మనకు వర్షాలు ఎక్కువగా పడతాయి. అదే విధంగా చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూర్వకాలంలో చాలా చెట్లు, అడవులు, అన్ని దట్టమైనటువంటి అడవులు ఉండేవి. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏం చేస్తున్నారు, ఎక్కడ కనబడితే అక్కడ ఏం చేస్తున్నారు, చెట్లను నరికి వేస్తున్నారు. అక్కడ చెట్లను నరికి వేసి ఏం చేస్తున్నారు, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతూ ఉన్నారు, ఏదో దేనికో సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుంది, మనకు సంవత్సరానికి ఏమవుతుంది, వర్షపాతం అనేది తగ్గిపోతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు సంవత్సరానికి ఏమవుతుంది, మనకి వర్షం అనేది తగ్గిపోతుంది. అలానే ఈ అడవులను కూడా నరికివేస్తున్నారు. ఈ అడవులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి, మన పరిసర ప్రాంతాలలోనికి వస్తున్నాయి. చూడండి, మామూలుగా మనము ఎక్కువ బాధపడేది కోతులతో ఎక్కువగా బాధపడుతున్నాం, అవునా కాదు? అవి అడవులలో ఉండేవి. అక్కడ దట్టమైనటువంటి అడవులలో ఉంటే వాటికి సంబంధించినటువంటి తినే ఫలాలు అన్ని కూడా వాటికి అక్కడ దొరుకుతూ ఉండి అక్కడి నుంచి, ఆ అడవి నుంచి అవి బయటకు రావు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ అడవులను అంతమొందిస్తున్నాం. అంటే అడవులను మొత్తం కూడా నరికివేస్తున్నాం కాబట్టి అవి అక్కడ మొత్తం కూడా ఖాళీ ప్లేస్ అయిపోతుంది. వాటికి ఏమైనా తినడానికి ఏమైనా దొరుకుతుందా, ఏమీ దొరకదు. దొరకాక ఏమవుతుంది, మన ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామో, కోతులు వచ్చాయి, మన పంటలన్నీ నష్టం చేస్తున్నాయి అని అనుకుంటున్నాం కదా. మరేంటిది, అవి ఉండే పరిసరాల్లో అవి మన ఇళ్లలోకి వస్తాయా, రావు కదా. అదే విధంగా మనకు చెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, మరి చెట్లను మనం ఏ విధంగా పెంచాలని ఈ పాఠం ద్వారా మనము తెలుసుకుందాం. చూడండి నాన్న, ఇది గేయ రూపంలో ఉన్నది. చూడండి, ఇక్కడ ఏంటిది, గేయ రూపంలో ఉన్నది. పేజీ నెంబర్ 15 చూడండి. వరాల వర్షం కురవాలంటే పసిడి పంటలే పండాలంటే, వరాల వర్షం కురవాలంటే పసిడి పంటలే పండాలంటే, చిన్న పెద్ద చేతులు కలిపి చెట్టు చేమ పెంచాలి. చిన్న పెద్ద చేతులు కలిపి చెట్టు చేమ పెంచాలి. జగతిని హర్షం నిండాలంటే, ప్రగతికి బాటలు వేయాలంటే, చూడండి, జగతిని హర్షం నిండాలంటే, ప్రగతికి బాటలు వేయాలంటే, తరువులు బాగా పెంచాలి, కరువును దూరం చేయాలి. తరువులు బాగా పెంచాలి, కరువును దూరం చేయాలి. చల్లని నీడలు కావాలంటే, వ్యాధుల పీడలు పోవాలంటే, చల్లని నీడలు కావాలంటే, వ్యాధుల పీడలు పోవాలంటే, వృక్ష సంపదను పెంచాలి, స్వచ్ఛతని సాధించాలి. వృక్ష సంపదను పెంచాలి, స్వచ్ఛతని సాధించాలి. కలుషిత వాయువు తొలగాలంటే, మనిషికి ఆయువు పెరగాలంటే, కలుషిత వాయువు తొలగాలంటే, మనిషికి ఆయువు పెరగాలంటే, పచ్చని చెట్లను పెంచాలి, ప్రాణవాయువుని పంచాలి. పచ్చని చెట్లను పెంచాలి, ప్రాణవాయువుని పంచాలి. చెట్లే పొడవికి ప్రాణాధారం, చెట్లే కలివికి మూలాధారం. చెట్లు లేనిదే బతికే లేదు, మానవ జాతికి వెతికే లేదు. చూడండి, చెట్లే పొడవికి ప్రాణాధారం, చెట్లే కలివికి మూలాధారం. చెట్లు లేనిదే బతికే లేదు, మానవ జాతికి వెతికే లేదు. వర్షం అంటే ఏంటిదన్నా, వాన. వర్షం అంటే ఏంటిది, వాన. పసిడి అంటే ఏంటి, బంగారం. పసిడి అంటే
జగతి అంటే లోకం, జగతి అంటే ఏంటన్నా లోకం. పీడలు అంటే ఏంటి బాధలు, పీడలు అంటే ఏంటి బాధలు. కలిమి అంటే సంపద, కలిమి అంటే ఏంటి సంపద. చూడండి నాన్న, మనకి వరాల వర్షం కురవాలంటే పసిడి పంటలే పండాలంటే, వరాల వర్షం అంటే ఏంటిది వాన. మనం దేవుణ్ణి వరాలు కోరుకుంటాం కదా, వరమివ్వని కోరుకుంటాం కదా, మరి వరాల వర్షం కురవాలంటే పసిడి పంటలే పండాలి. పసిడి అంటే ఏంటిది బంగారం, బంగారం లాంటి పంట. అంటే బంగారం పండుతుందా? బంగారం పండదు, కానీ ఏంటిది పంటలు పండుతాయి. మరి పంటలు పండాలంటే ఏంటిది వరాల వర్షం కురవాలంటే పసిడి పంటలు పండాలంటే చిన్న పెద్ద చేతులు కలిపి చెట్టు చేమ పెంచాలి. మరి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి ఏం చేయాలి? చెట్లను పెంచాలి. మనం అందరం కూడా ఏం చేయాలి? చెట్లను పెంచాలి. జగతిని హర్షం నిండాలంటే ప్రగతికి బాటలు వేయాలంటే, జగతి అంటే ఏంటిది నాన్న? జగతి అంటే లోకం. ఈ లోకంలో హర్షం నిండాలంటే, అంటే హర్షం అంటే ఏంటి? సంతోషం. లోకంలో సంతోషంగా ఉండాలంటే ప్రగతికి బాటలు వేయాలి. ప్రగతి అంటే ఏంటిది? అభివృద్ధికి. అభివృద్ధికి బాటలు వేయాలంటే తరువులు బాగా పెంచాలి, కరువును దూరం చేయాలి. తరువులు అంటే ఏంటిది? చెట్లు. తరువు అంటే ఏంటిది? చెట్టు. తరువులు అంటే చెట్లు. తరువులు అంటే ఏంటిది? చెట్లు. తరువులు బాగా పెంచాలి, కరువును దూరం చేయాలి. కరువును దూరం అంటే మనము కష్టపడి, అంటే కరువు అంటే బాధ వస్తుంది, బాధలు. మనకు సరిగ్గా పంటలు పండకుండా ఏమవుతుంది? బాధలు అంటే ఏంటి? మనకు తినడానికి తిండి ఉంటుందా? తిండి ఉండదు. అప్పుడు ఏంటిది? ప్రజలు ఏం చేస్తుంటారు? చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. చల్లని నీడలు కావాలంటే వ్యాధుల పీడలు పోవాలంటే, చల్లని నీడలు. చూడండి, మనకి ఎండాకాలంలో బాగా ఎండలు కొడుతూ ఉంటాం. ఎండలు కొట్టినప్పుడు మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు అబ్బా ఒక చెట్టు ఉంటే బాగుండు, జస్ట్ కోసేపు కూర్చొని చల్లని గాలికి కోసేపు కూర్చొని మళ్ళీ వెళ్తాము అని అనిపిస్తుంటుంది. అవునా కాదు? మనకు చూడండి, అందుకే ఇప్పుడు ఏంటిది? రోడ్డు పక్కన ఏంటి ఇరు ప్రక్కల ఏం చేస్తున్నారు? చెట్లను నాటుతున్నారు. అవునా? చెట్లను నాటుతున్నారు. ఆ చెట్లు మనకి ఏమి ఇస్తుంది? నీడనిస్తుంది. నీడనిస్తుంది మరియు గాలిని కూడా ఇస్తుంది. నీడనిస్తుంది, గాలిని కూడా ఇస్తుంది. వ్యాధులు పీడలు పోవాలంటే ఏంటిది? వ్యాధులు పీడలు అంటే బాధలు. మనకు వచ్చేటటువంటి వ్యాధులు బాధలు పోవాలంటే వృక్ష సంపదను పెంచాలి, స్వచ్ఛతనే సాధించాలి. వృక్ష సంపద అంటే చెట్లను ఎక్కువ మొత్తంలో చెట్లను పెంచాలి. స్వచ్ఛతనే సాధించాలి అంటే స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని మనము సాధించాలి. కలుషిత వాయువు తొలగాలంటే మనిషికి ఆయువు పెరగాలంటే, కలుషితమైనటువంటి వాయువు అంటే చూడండి, మనము ఏం చేస్తున్నాము? వాతావరణాన్ని మొత్తం కూడా కాలుష్యం చేసేస్తున్నాం. వాతావరణాన్ని మొత్తం కూడా కాలుష్యం చేస్తున్నాం. చూడండి, మనకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా ఏం చేస్తుంది? వాహనాల నుంచి చాలా రకాలైనటువంటి పొగలు వస్తుంటాయి. వాహనాల నుంచి పొగలు వస్తాయి, అలానే ఫ్యాక్టరీల నుంచి కూడా పొగ వస్తుంది. ఆ పొగ ఏంటిది? గాలిలో మొత్తం చేరి ఏమవుతుంది? మనకు వాతావరణాన్ని మొత్తం కూడా కాలుష్యం చేస్తుంది. ఆ కాలుష్యం వలన మనకి ఏమొస్తాయి? అనేకమైనటువంటి రోగాల వ్యాధులు అనేవి మనకు వస్తూ ఉంటాయి. మనం అది గమనించాం. గాలిని పీల్చుకుంటాం కదా, ఆ కలుషితమైనటువంటి గాలిని మనం ఏం చేస్తున్నాము? పీల్చుకుంటున్నాం. ఆ పీల్చుకోవడం వలన ఏమవుతుంది? మనకు వ్యాధులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. మరి మనిషికి ఆయువు పెరగాలంటే, మన యొక్క ఆయువు పెరగాలంటే చూడండి, ఇంతకు ముందు రోజుల్లో 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతికే వాళ్ళని. కానీ ఇప్పుడు ఏంటిది? మనకు 40, 30 సంవత్సరాలకు ఏమవుతుంది? ఆయువు అక్కడికే తీరిపోతుంది. ఆ విధంగా మనకు ఆయువు పెరగాలంటే కూడా వాతావరణం కూడా మనకు చాలా మంచిగా ఉండాలి. పచ్చని చెట్లను పెంచాలి, ప్రాణవాయువునే పంచాలి. పచ్చనటువంటి చెట్లను పెంచాలి. పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, మన పంట సాయంత్రం పూట మనము పంట పొలాల దగ్గరికి వెళ్ళామనుకోండి, చల్లటి గాలి వంటికి తగులుతుంటే ఏ విధంగా చాలా హాయిగా అనిపిస్తుందా? అనిపించదా నాన్న? ఆ విధంగా చల్లటి గాలి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చెట్లే పుడమికి ప్రాణాధారం, చెట్లే కలిమికి మూలాధారం. చెట్లే పుడమి అంటే ఏంటిది? భూమికి. చెట్లు పుడమికి ప్రాణాధారం, ఈ భూమికి ప్రాణాధారము. చెట్లే కలిమికి
వర్షాలు పడాలంటే మనకు చెట్లు చాలా అవసరం. చెట్లు ఉంటేనే మనకు వర్షాపాతం అనేది అధికంగా ఉంటుంది. చెట్లు లేకుంటే మనకు ఏంటిది ఈ వర్షాలు పడవు. అందుకే మనకి ఏమవుతుంది ప్రతి సంవత్సరం కూడా కానీ మనకి ఈ సంవత్సరం మాత్రము చాలా బాగా వర్షాలు పడ్డాయి. మరి ఎందుకు పడ్డాయి మరి ఒకసారి ఆలోచించండి. ఏంటి చూడండి, మనకు ఏంటిది ఈ కరోనా సీజన్ లో మనకి ఏం చేశారు, 1 month 1.5 month 2 months దాకా ఏం చేశారు, లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ చేసినప్పుడు ఏంటిది వాహనాలు నడిచాయా, వాహనాల నుంచి వచ్చే కాలుష్యము తర్వాత అన్ని ఏంటిది ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు ఏంటిది గవర్నమెంట్ కంపెనీలు అన్ని కూడా మూతపడ్డాయి కదా నన్ను. అప్పుడు ఏమవుతుంది వాటి నుంచి వచ్చే కాలుష్యం అనేది చాలా తగ్గిపోయింది, మనకు చాలా తగ్గిపోయింది. కాబట్టి ఆ తగ్గిపోవడం వలన మనకి ఈ సంవత్సరం చాలా అధికంగా వర్షాలు కురవడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెట్లను పెంచాలి. మామూలుగా మీరు కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు, ప్రతి సంవత్సరం కూడా మీరు బర్త్డే చేసుకుంటారు, పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏం చేశారు, పుట్టినరోజుకు ఒక సంవత్సరానికి ఒక చెట్టు కూడా నాటుతూ ఉంటారు. అవునా, ఆ విధంగా కూడా మీరు కొంతమంది ఆ విధంగా చేయండి. సంవత్సరానికి ఒక చెట్టు నాటండి. అవునా, ఆ విధంగా పెంచడం వల్ల కూడా మనము కాలుష్యాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నిన్ను చూసి ఇంకొకరు చూసి ఇంకొకరు ఏం చేస్తున్నారు, అమ్మవాడు బర్త్డే రోజు ఒక చెట్టును నాటారు, నేను కూడా నా బర్త్డే రోజు కూడా నేను కూడా ఒక చెట్టును నాటుతాను అని మనం కూడా ఏంటిది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. మళ్ళొకసారి చూడండి నాన్న, మనకు వర్షాలు కురవాలంటే పంటలు పండాలంటే చిన్న పెద్ద అందరూ కలిసి కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి కూడా ఏం చేయాలి, చెట్లను పెంచాలి. లోకంలో మంచి ఆనందంగా ఉండాలంటే అభివృద్ధికి బాటలు వేయాలంటే తరువులను అంటే చెట్లను బాగా పెంచాలి. మనకు ఉండేటువంటి కరువును దూరం చేసుకోవచ్చును. చల్లని నీడలు కావాలంటే అంటే మనకు చల్లనటువంటి నీడలు అంటే చల్లని గాలి మరియు నీడ కావాలంటే, వ్యాధులు పీడలు పోవాలంటే అంటే మనకు వచ్చేటువంటి వ్యాధులు మరియు పీడలు పోవాలంటే వృక్ష సంపదను పెంచాలి, స్వచ్ఛతని పాటించాలి. వృక్ష సంపద అంటే చెట్లను నాటాలి మరి స్వచ్ఛతను పాటించాలి. చూడండి, మామూలుగా మన ఇంటి పరిసరాలలో కూడా ఏంటిది అపరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి ఏంటిది ఆ అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు చూడాలి. మన ఏంటిది మన చుట్టుపక్కల కాకుండా మన గల్లీ అంటారు కదా, గల్లీలో వార్డులో తర్వాత మన ఊరిలో ఎలాంటి స్వచ్ఛతను పాటిస్తున్నామో కూడా ఇప్పుడు చాలా ఊర్లలో కూడా చాలా ఇలాంటి పరిశుభ్రతను పాటిస్తూనే ఉన్నారు. కలుషిత వాయువు తొలగాలంటే మనిషికి ఆయువు పెరగాలంటే అంటే ఈ కలుషితమైనటువంటి వాయువు తొలగాలంటే మనకు ఆయుష్ పెరగాలంటే కూడా ఏంటిది పచ్చని చెట్లను పెంచాలి, ప్రాణవాయువుని పంచాలి అంటే ప్రాణవాయువును మనము తీసుకోవాలి. చెట్లే పుడమికి ప్రాణాధారం, చెట్లే కలిమికి మూలాధారం. చెట్లే పుడమికి ప్రాణాధారం, చెట్లే కలిమికి మూలాధారం. చెట్లు లేనిదే బ్రతికేది, మానవ జాతికి మెతికేది. చెట్లు లేకుంటే మనకు బ్రతుకుంటుందా, బ్రతుకు ఉండదు. మరి చెట్లు ఉంటేనే మనకు వర్షము పడుతుంది. ఆ వర్షం ద్వారా మనకి ఏమవుతుంది, పంటలు పండుతాయి. అప్పుడు మనము ఏంటిది చక్కనటువంటి ఆహారాన్ని మనము తీసుకోవచ్చు. కాబట్టి మనకు చెట్లు చాలా అతి ముఖ్యమైనటువంటివి. కాబట్టి మనం అందరం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా ఏం చేయాలి, చెట్లను పెంచాలి. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి.